వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కార్యకర్తలందరూ పవన్ గారిని తప్పుగా మాట్లాడాను. కార్యకర్తలందరూ క్షమించాలి. నేను మీ అందరికీ చేతులెత్తి సారీ చెబుతున్నాను, క్షమించండి. మేము మాట్లాడింది తప్పు. నేను మాట్లాడింది తప్పు. మళ్ళీ చెప్పు ఇంకోసారి గట్టిగా. నేను మాట్లాడింది తప్పు, మళ్ళీ మాట్లాడను సార్. ఎవరు మాట్లాడించమన్నారు? ఎవరు లేదు సార్. వాస్తవం చెబుతాను, ఎవరు లేదు సార్. ఎవరు లేదు సార్. నేను ఒక్కడే మాట్లాడింది. ఆ రోజు వాస్తవం. నన్ను ఎవరు మాట్లాడు యాంకర్ రమ్మని మాట్లాడమన్నాడు సార్. తిట్టమలేదు సార్. నన్ను తిట్టమలేదు సార్. తిట్టమల్లా యాంకర్ తిట్టమన్నాను. తప్పు నేను తప్పు ఆయన తిట్టమా వాస్తవం. మొన్న కలెక్టరేట్ దగ్గర జరిగినటువంటి రైతు ధర్నాలో పాల్గొన్నటువంటి గిరి అనేటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు, తాళపాలెనికి సంబంధించిన ఆయన ఒక మీడియా విలేకరి పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రజలకు చేస్తున్నటువంటి అంటే హామీలు నిలబెట్టుకోలేకపోవటం, ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి భారీ వాగ్దానాలు లేదా పెద్ద పెద్ద మాటలు వాళ్ళు అయిపోయిన తర్వాత, ఎలక్షన్ అయిన తర్వాత ఏం చేయట్లేదు, ఏం అనేది దాని మీద మీడియా అతను ప్రశ్న అడిగితే అతను ఏదో తిట్టాడంట, పవన్ కళ్యాణ్ని ఆడు వీడు అన్నాడంట. ఆ వీడియో 3 రోజుల క్రితం జరిగితే ఇవాళ ఒక 100 మంది రౌడీలు, గూండాలు, జనసేనలో తిరిగేటువంటి గూండాలు, జనసేన జెండా పెట్టుకుని జనసేన ముసుగులో రౌడీజాలు చేస్తున్నటువంటి కొంతమంది, ఒక 100 మంది రౌడీలు మోటార్ సైకిళ్ళు వేసుకుని పోలీసులు ఉండగా, పోలీసుల సమక్షంలో ఆ ఇంటి మీద దాడి చేసి ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని విపరీతంగా హింసించి మోకాళ్ళ మీద నుంచోబెట్టి పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పు, నీ వెనకాల ఎవడున్నాడ్రా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కొట్టి అతనితో అవమానకరంగా, అంటే ఒక రజక కుటుంబానికి సంబంధించినటువంటి ఆ ఇంట్లో, ఆ ఊర్లో అదొక పెద్ద పంచాయతీ, పెద్ద పంచాయతీ, సుమారుగా 5,000 పైచీలకు ఉన్నటువంటి పంచాయతీలో ఏకైక రజక కుటుంబం ఆర్ఎంపీ డాక్టర్. ఆ ఏకైక రజక కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఒక్క కుటుంబం, భార్య, భర్త, కూతురు ఉంటారు, ముగ్గురు ఆ ఇంట్లో. రాత్రిపూట 100 మంది వెళ్ళి బాగా తాగెళ్ళి ఆ ఇంటి మీద పడి బీభత్సం చేసి ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని కొట్టి ఆ ఇంట్లో భార్య పిల్లల్ని బెదిరించి పోలీసులు వచ్చి అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే, వాళ్ళ దాడి నుంచి అతను చంపేయకుండా కాపాడే ప్రయత్నం చేస్తుంటే పోలీసుల్ని తిట్టి, పోలీసుల్ని తోసి, పోలీసుల్ని అసభ్య పదజాలంతో చూసి, పోలీసుల్ని మాత్రమే అంటే పోలీసులను కొడితేనే మీరు మా జనసేనుడి మీద కేసులు పెడతారా? మీ పోలీసులను కొడితేనే మీ ఒళ్ళా? మా పవన్ డిప్యూటీ సీఎంని తిడితే ఊరుకోవాలా మేము? మీకు పట్టదా? మీరు పోలీసులు కాదా? ప్రభుత్వం కింద ఉద్యోగాలు చేయడం ఇష్టం వచ్చినట్టు సబ్ ఇన్స్పెక్టర్ని దుర్భాష, అన్ని వీడియోలు ఉన్నాయి. ప్రతి దానికి నేను చెప్పే ప్రతి మాటకి వీడియోలు ఉన్నాయి. అన్ని వీడియోలు మీడియాకి ఇస్తాం, ఆల్రెడీ పోలీసులకు ఇచ్చాం. అతను ఒళ్ళంతా గాయాలే, ఒళ్ళంతా గాయాలే. నేనేమంటున్నానంటే, బాగా ఎక్కువ సమూహం ఉన్నటువంటి కులాలకు సంబంధించినటువంటి వాడు చాలామంది ఉన్నారు. గౌడాసు పెద్ద సమూహంలో ఉంటారు, యాదవులు పెద్ద సమూహంలో ఉంటారు, కాపులు పెద్ద సమూహంలో ఉంటారు. ఆ కులాల్లో కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారుగా, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఎందుకు తనలేకపోతున్నారు? మీ రౌడీజం కేవలం ఒక రజక కుటుంబం మీద, ఒంటరిగా బతికే రజక కుటుంబం మీద ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ఇల్లు ధ్వంసం చేసి అతన్ని కొట్టి మీ రౌడీజం చూపిస్తున్నారు కదా. బందర్లో కొంతమంది గౌడాస్ కుటుంబాలు కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాయి కదా, కొంతమంది కాపుల కుటుంబాలు కూడా విమర్శిస్తున్నాయి కదా, యాదవుల కుటుంబాల్లో కూడా విమర్శిస్తున్నారు కదా. యాదవులు కూడా వెళ్ళి వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి ఎందుకు కొట్టలేరు?
రజకుడు కాబట్టి లోకువ, ఒంటరి కుటుంబం కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని తుంపులుగా కాళ్ళు కీళ్ళు ఇరిచేస్తారు కాబట్టి మీ రౌడీజాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో పాతేడతారు కాబట్టి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళరు. అంతే కదా. లోకు అని చెప్పని ఒక రజకుడి ఇంటికి వెళ్ళి మీరు బీభత్సం చేస్తారా? నేను పోలీసులు డిమాండ్ చేస్తున్నా, కృష్ణా జిల్లా ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నా. ఇదే రకంగా మీరు జనసేన ముసుగులో ఉన్నటువంటి రౌడీల్ని విచ్చలవిడిగా వదిలేస్తే, మీరు పోలీసులు కంట్రోల్ చేయలేకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇవన్నీ కూడా మర్డర్లకు దారి. ఏం చేస్తారు? ఆత్మరక్షణలో ఏం చేయగలరు? పోలీసు ఇట్లా రౌడీలను కంట్రోల్ చేయలేకపోతే, బందర్లో గూండాయిజాన్ని కంట్రోల్ చేయలేకపోతే ప్రజలు ఏం చేస్తారు? ఎవడ ఆత్మరక్షణ అది చేసుకోవాలి కదా, ప్రాణ రక్షణ చేసుకోవాలి కదా. ఎవడైనా ధైర్యంగా ఎలా పడుకోగలుగుతారు ఇంట్లో ప్రజలందరూ? అరే పోలీసు ఉంది, ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఉంది, పోలీసులు ఉన్నారు, రౌడీలను తిరగనివ్వరు. ఎవడన్నా రౌడీజం చేస్తే తీసుకెళ్ళి పంబ రేగొడతారు. మళ్ళీ రౌడీజం చేయాలంటే భయం వచ్చేట్టు చేస్తారని చెప్పని ప్రజల నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మీరు పాడు చేయొద్దు, నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు. ప్రజలకి పోలీసుల మీద ఉన్న నమ్మకాన్ని పాడు చేయబాకండి. ఏముంటుంది సార్, కుల రవీంద్ర వాళ్ళు కలిసి ఇక్కడ కాకపోతే ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఎవరినైనా, అంతకుమించి చేసేది ఏముంటుంది? కానీ ఇట్లాంటి రౌడీల్ని మీరు వదిలేస్తే, మినిస్టర్ ఫోన్ చేశాడనో, ఇంకోటి ఫోన్ చేశాడనో, జనసేన వాళ్ళు ఫోన్ చేశారనో, వచ్చారనో, దయచేసి ఈ రౌడీజాన్ని కంట్రోల్ చేయండి. అంతకితం కంట్రోల్ చేయలేకపోతే చివరికి పోలీసు నమస్కారం పెట్టలేదని పోలీసుని కొట్టే స్థితికి వచ్చారు. ఇవాళ ఇళ్ల మీద పడి దాడి చేస్తున్నారు, ధ్వంసం చేస్తున్నారు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.